హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ముందుగా మీకు అందరికీ కూడా థ్యాంక్స్ అండి, ఎందుకంటే మన గ్రూపు 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అందుకను మీ యొక్క సపోర్ట్కి గాను థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ యొక్క సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ యొక్క వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి ముఖ్యమైన నివేదికలు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఇంపార్టెంట్ నివేదికలు చాలా ఇంపార్టెంట్ కదా ఈ యొక్క గ్రూప్ 2కు సంబంధించి. ఈ యొక్క వీడియోలో మనము 2023 సెప్టెంబర్ నెల నుండి 2024 ఫిబ్రవరి 10 వరకు, దాదాపు 6 నెలలు, అంటే మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫిబ్రవరిలో జరిగినటువంటి అంశాలు కూడా ఇందులో డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు మ్యాగజైన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడైతే కొన్ని మీకు నివేదికలు వచ్చాయి రీసెంట్గా ఈ 10 రోజుల్లో. ఆ యొక్క నివేదికలతో కలిపి మొత్తం 2023 సెప్టెంబర్ నుండి 2024 ఫిబ్రవరి వరకు ఈ యొక్క నివేదికల గురించి డిస్కస్ చేద్దాం. కేవలం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక ఆలోచించకుండా టాపిక్లకే తెలిపుదాం. ఫస్ట్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఇది రీసెంట్గా వచ్చింది ఫిబ్రవరిలో. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చింది లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023. ఈ యొక్క నివేదికను రిలీజ్ చేసింది ఎవరంటే ప్రపంచ బ్యాంకు. మీరు నివేదికలు చదివేటప్పుడు కొన్ని 4 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క నివేదిక పేరు ఏంటి, అండ్ ఈ యొక్క నివేదికను ఎవరు ఇచ్చారు, అండ్ ఈ యొక్క నివేదికలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది, అండ్ ఈ యొక్క నివేదికలో ఫస్ట్ ప్లేస్లో ఏ దేశం నిలిచింది. ఈ యొక్క 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఆ యొక్క నివేదిక గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, ఇక చూద్దాం. ఈ యొక్క లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ LPI అనే నివేదికను అంటారు. ఈ యొక్క నివేదికను ప్రపంచ బ్యాంకు రిలీజ్ చేసింది. అండ్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 38. 38వ స్థానంలో ఇండియా నిలిచింది. అండ్ మొత్తంగా చూసుకుంటే 139 స్థానాల్లో ఇండియా 38వ స్థానంలో నిలిచింది. అండ్ ఈ యొక్క నివేదికలో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన దేశం ఏదంటే సింగపూర్, సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఫిన్లాండ్, అండ్ జర్మనీ వచ్చేసి థర్డ్ ప్లేస్లో నిలిచింది. ఒకసారి మీరు కోడ్ గుర్తుపెట్టుకుంటే SFG అని గుర్తుపెట్టుకోండి, SFG. ఓకే, అండ్ 2018లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 44, అండ్ 2014లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 54. ఎందుకు ఇవి డిస్కస్ చేస్తున్నామంటే కంపారిజన్, కేంద్ర ప్రభుత్వం యొక్క నివేదికను రిలీజ్ చేసినప్పుడు కంపారిజన్ చేసింది. అందుకని కంపారిజన్ టైంలో కూడా మీకు ఆ యొక్క కోణంలో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, అందుకని డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ప్రపంచ బ్యాంకు యొక్క లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ను 6 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నివేదికను అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ నివేదిక, మోస్ట్ ఇంపార్టెంట్ అవినీతి ఇండెక్స్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. ఇది వచ్చేసి జనవరి నెలలో అంశం ఇది. ఈ యొక్క నివేదికలో భారత్ ఎన్నో స్థానం నిలిచింది మొదలైన అంశాలు ఇందులో చూద్దాం. మొత్తం 180 దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానం నిలిచిందంటే 39వ స్థానంలో నిలిచింది. 39వ స్థానంలో నిలిచింది. అండ్ 2022లో ఎన్నో స్థానంలో ఉండిందంటే 85వ స్థానం. అప్పటికిప్పటికీ దాదాపు ఎన్ని స్థానాలు చూడండి, మీకు ఇక్కడ 8 స్థానాలు దిగజారింది. 2022లో 40 పాయింట్లు సాధించిన మన దేశము 2023లో 39 పాయింట్లకే పరిమితమైంది. ఈ పాయింట్లు కూడా ఇంపార్టెంట్, ఇండియాకి సంబంధించి మాత్రమే. అండ్ అదర్ కంట్రీస్ పాయింట్స్ అనేది అవసరం లేదు, అది జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ ఈ యొక్క నివేదికలో ప్రపంచవ్యాప్తంగా అవినీతి రహిత దేశంగా, చాలా తక్కువ లేదంటే అవినీతి తక్కువగా ఉన్నటువంటి దేశం ఏదో నిలిచిందంటే డెన్మార్క్ 6వసారి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. డెన్మార్క్ 6వసారి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. స్కోర్ వచ్చేసి 90. ఆ యొక్క దేశం యొక్క స్కోర్ అనేది మనకు అన్నెసెసరీ, మన ఇండియాకి సంబంధించి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అవినీతి రహిత దేశంగా ఏది నిలిచిందంటే డెన్మార్క్ నిలిచింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఫిన్లాండ్, థర్డ్ ప్లేస్లో వచ్చేసి న్యూజిలాండ్. ఇక్కడ డెన్మార్క్, ఫిన్లాండ్ అండ్ న్యూజిలాండ్, DFN అని గుర్తుపెట్టుకోండి, DFN అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ మిగతా దేశాలు చూస్తే ఒకసారి 4th ప్లేస్లో నార్వే, 5th ప్లేస్లో సింగపూర్. ఒకసారి టాప్ 5 అడుగుతారు కాబట్టి డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ అత్యంత అవినీతిమయమైనటువంటి ఇక్కడ అవినీతి చాలా తక్కువ ఉన్నటువంటి దేశం ఇది. అత్యంత అవినీతి ఉన్నటువంటి దేశం ఏదంటే సోమాలియా, సెకండ్ వచ్చేసి వెనుజువేలా, థర్డ్ వచ్చేసి సిరియా. ఈ 3 దేశాలు అత్యంత అవినీతిమైనటువంటి దేశాలు. ఓకే, అండ్ ఈ యొక్క నివేదికలో భారతదేశంతో పాటు 93వ స్థానంలో మరికొన్ని దేశాలు నిలిచాయి. ఏంటంటే మాల్దీవులు, కజకిస్తాన్ అండ్ లెసోతో. ఈ యొక్క 3 దేశాలతో పాటు భారతదేశం 93వ స్థానంలో నిలిచింది ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ నివేదిక గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2024. రీసెంట్గా రావడం జరిగింది. ఈ యొక్క నివేదిక కూడా 2024కు సంబంధించి యొక్క నివేదికను 2023లో ఇవ్వడం జరిగింది.
భారతదేశం యొక్క ర్యాంకులో ఎన్నో స్థానంలో నిలిచింది అని అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ముఖ్యంగా ఈ యొక్క నివేదికను రిలీజ్ చేసినటువంటి సంస్థ పేరు గ్లోబల్ ఫైర్ అనేటువంటి సంస్థ యొక్క పవర్స్ మిలిటరీ స్ట్రెంగ్త్ ర్యాంక్స్ 2024ను రిలీజ్ చేసింది. అండ్ ఈ యొక్క నివేదికలో ఫస్ట్ ప్లేస్లో అమెరికా నిలిచింది. సో మీకు యాజ్ యూజువల్గా తెలుసు ఈజీగా ప్రపంచంలో అగ్రగామి దేశము ఈ యొక్క మిలిటరీకి సంబంధించి. అండ్ సెకండ్ వచ్చేసి రష్యా, థర్డ్ వచ్చేసి చైనా నిలిచింది. అండ్ ఫోర్త్ వచ్చేసి మన ఇండియా నిలిచింది. ఇదే మనకి ఇంపార్టెంట్. సో ఈ యొక్క గ్లోబల్ మిలిటరీ ఫైర్ పవర్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది అని మీకు అడుగుతారు ఎగ్జామ్లో. సో 4th ప్లేస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అత్యంత బలహీనమైనటువంటి మిలిటరీ గల దేశాల గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో భూటాన్, సెకండ్ వచ్చేసి మాల్దోవా, థర్డ్ వచ్చేసి సూరినామ్. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, పేదరికంపై నీతి ఆయోగ్ ఇటీవలే ఒక నివేదికను రిలీజ్ చేసింది. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏ సభకి వెళ్ళినా కూడా ఈ యొక్క సంఖ్యను ప్రతిసారి చెబుతున్నారన్నమాట. అందుకని ఈ యొక్క నివేదిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో పేదరికంపై ఏంటి ఈ యొక్క నీతి ఆయోగ్ నివేదిక అనేది ఒకసారి చూద్దాం. సో గడిచిన 9 సంవత్సరాల్లో భారతదేశంలో ఎన్ని కోట్ల మంది బహుముఖ పేదరికం నుండి బయటపడ్డారు నివేదిక ప్రకారము అంటే 24,82,00,000 మంది, సుమారు అటు ఇటుగా ఉంటుంది. ఓకే, 24.82 crores అనమాట. ఓకే, ఇంపార్టెంట్. దాదాపు 61%. అంటే సగటున ఏడాదికి ఎంతమంది యొక్క పేదరికం నుండి బయటపడ్డారంటే 2,75,00,000 మంది. ఓకే. అండ్ అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఈ యొక్క పేదరికం తగ్గిపోయిందంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో అత్యధిక స్థాయిలో ఈ యొక్క పేదరికం అనేది తగ్గిపోయినట్లు నివేదిక తెలపడం జరిగింది. అండ్ చూసుకుంటే ఈ యొక్క 3 రాష్ట్రాల్లో 2013 నుండి 2014 నుండి 2022-23 వరకు ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 5.94 కోట్ల మంది, అలాగే బీహార్లో 3.77 కోట్ల మంది, అలాగే మధ్యప్రదేశ్లో 2.30 కోట్ల మంది ఈ యొక్క పేదరికం నుండి బయటపడ్డారు. సో ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే. అండ్ దీనికి సంబంధించి నీతి ఆయోగ్కి సంబంధించి కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ మీకు 2 సంస్థల గురించి చెప్తాను. ఒకటి నీతి ఆయోగ్ గురించి ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పనిసరిగా చదువుకోవాలి. అలాగే మరొక సంస్థ ఇంటర్నేషనల్ సంస్థ నాటో గురించి. సో మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నాను. నాటో గురించి అయినా లేదంటే నీతి ఆయోగ్ గురించి అయినా. సో డ్యామ్ షూర్గా ఒక్కోసారి రెండింటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ నీతి ఆయోగ్కి సంబంధించి కొన్ని పాయింట్స్ ఫాస్ట్గా చూసేద్దాం. సో చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదు. సో వాళ్ళ కోసం చూద్దాం. సో ప్రణాళిక సంఘం ప్లానింగ్ కమిషన్ స్థానంలో 2015 జనవరి 1 నుండి ఈ యొక్క నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. ఈ యొక్క నీతి ఆయోగ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు తెలుసు న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ నీతి అనేది దానికి ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అండ్ దీనికి చైర్మన్ లేదా అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు. సో ఎవరైనా సరే ప్రధానమంత్రి ఎవరు ఉంటే అప్పటి కాలంలో ఆయనే ఉంటారు. ప్రజెంట్ వచ్చేసి మోడీ ఉన్నారు. ఓకే. అండ్ ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు ఉన్నారంటే సుమన్ బెరీ ఉన్నారు. అండ్ సీఈఓగా ఎవరు ఉన్నారంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం. ఓకే. అండ్ ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్. అండ్ పూర్తికాల సభ్యులుగా ఎవరు ఉంటారంటే నలుగురు ఉంటారు. సో వాళ్ళ యొక్క పేర్లు అనేది మీకు ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి అంటే మారుతూ ఉంటారనమాట. సో మీకు ఇక్కడ స్టాండర్డ్ జీకే పాయింట్లో పూర్తికాల సభ్యులుగా ఎంతమంది ఉంటారంటే నలుగురు ఉంటారు. అండ్ ఎక్స్ ఆఫీసర్ సభ్యులుగా ప్రెసిడెంట్ నలుగురు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. అండ్ ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా ఈ యొక్క నీతి ఆయోగ్లో ఉంటారు. ప్రజెంట్ అయితే 5 మంది ఉన్నారు. సో ఆ యొక్క పేర్లు, సో వీళ్ళనే పేర్లు అనేవి మారుతూ ఉంటాయి అనమాట. సో ఆ యొక్క మారుతున్నప్పుడు ఏమంటే మనకు న్యూస్లో వస్తుంటుంది. సో అప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. సో ఇంపార్టెంట్, వీలైతే మీరు ఒకసారి ఈ యొక్క నీతి ఆయోగ్ సంబంధించి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. మ్యాక్సిమం అందరి దగ్గర ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ మరొక ఇండెక్స్ చూద్దాము. సో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు లేదా అవార్డులు అని పిలుస్తారు. అండ్ దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక వీడియో సపరేట్గా చేశాను. సో ఒకసారి మీరు 2023లో ఈ యొక్క టాపిక్ వైజ్గా ఇండియా ర్యాంక్స్ అని ఉంటుంది. ఆ యొక్క టాపిక్లో వెళ్ళి మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఓకే. సో ఎందుకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నట్టే దీని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయని మీకు ఒక వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, ఇది జనవరిలో రావడం జరిగింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024. సో ఈ యొక్క నివేదికకు సంబంధించి ఈ జాబితాలో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ జాబితాలో 6 దేశాలు సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అంటే ఈ యొక్క 6 దేశాలు ఫస్ట్ ప్లేస్లో నిలిచాయి అనమాట. ఆ యొక్క 6 దేశాలు ఏంటంటే జపాన్, ఫ్రాన్స్, సింగపూర్,
అండ్ జర్మనీ, ఇటలీ, స్పెయిన్, సింగపూర్. ఇంపార్టెంట్. ఈ యొక్క 6 దేశాలు గుర్తుపెట్టుకోండి. డామ్ ష్యూర్‌గా అడుగుతారు. ఈ యొక్క 6 దేశాల్లో కాని దేశం ఏది? అయిన దేశం ఏది? అని మీకు అడుగుతారు. ఓకే. అండ్ ఈ యొక్క నివేదికలో సెకండ్ ప్లేస్‌లో నిలిచినటువంటి దేశాలు ఉన్నాయి. 3 ఉన్నాయి. సో అవేంటంటే దక్షిణ కొరియా, ఫిన్లాండ్, స్వీడను. సో తర్వాత థర్డ్ ప్లేస్‌లో 4 దేశాలు ఉన్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్. అండ్ భారతదేశం ర్యాంక్ ఇంపార్టెంట్ మనకు. అన్నీ నేర్చుకోవడం వేరు అండ్ మన దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం వేరు. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ ఇండియాకి ఇస్తాడు. ఓకే. అండ్ తర్వాత ఇండియా అండ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో మిగతా దేశాలకైతే ప్రియారిటీ ఇస్తాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ భారతదేశం యొక్క ఇండెక్స్‌లో ఎన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారతదేశం 80వ స్థానంలో నిలిచింది. 80th ప్లేస్ 80. ఓకే. అండ్ ఈ యొక్క నివేదికలో గత 5 ఏళ్లుగా జపాన్ అండ్ సింగపూర్ మాత్రమే ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాయి. అండ్ అదనంగా ఈ యొక్క 4 దేశాలు చేరడం జరిగింది. ఆ యొక్క 4 దేశాలు ఏంటంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ప్రవాసుల నిధుల ప్రవాహంలో భారతదేశమే అగ్రస్థానం అనే ఒక నివేదికను ప్రపంచ బ్యాంక్ రిలీజ్ చేసింది. సో ఏంటంటే రెమిటెన్స్ అంటే మన ఇండియాకు సంబంధించి కొంత డబ్బుని ఇస్తూ ఉంటారు కదా. సో వీటిని ఏమంటారంటే నిధుల ప్రవాహం. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యొక్క నివేదికను ప్రపంచ బ్యాంక్ రిలీజ్ చేసింది. సో 2023లో మన దేశానికి సంబంధించి $125 బిలియన్. సో మన ప్రవాసులు అంటే ఏంటి? ఇండియాలో జన్మించి వేరే దేశంలో నివసిస్తుంటారు. సో వాళ్ళని మనం ప్రవాసులు అంటాము. ఓకే. అండ్ ప్రవాసీ భారతీయ దివస్ని మనం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటాం? ప్రవాసీ భారతీయ దివస్ను ఏ రోజున జరుపుకుంటాం? సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు తప్పకుండా మీకు ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే. క్వశ్చన్ మరొకసారి, ప్రవాసీ భారతీయ దివస్ను ఏ రోజున జరుపుకుంటారు? ఓకే. సో ఇక్కడ అత్యధికంగా భారతదేశానికి ఎక్కువ ప్రవాసులు సొమ్మును పంపారు. సో ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ చూస్తే దాదాపు $125 బిలియన్. అండ్ సెకండ్ ప్లేస్లో మెక్సికో నిలిచింది. థర్డ్ ప్లేస్లో చైనా అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఫిలిప్పీన్స్. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాతావరణ మార్పు పనితీరు ఇండెక్స్. దీన్ని క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటారు. సో చాలా 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 ఇంపార్టెంట్. ఈ యొక్క నివేదికను రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏదంటే జర్మన్ వాచ్ అండ్ COP28 సందర్భంగా ఈ యొక్క నివేదికను రిలీజ్ చేశారు. సో ఇక్కడ మరొక క్వశ్చన్ ఫ్రెండ్స్ మీకు, COP28 సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? COP28 సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? సో మీరు ఈ యొక్క ప్రవాసీ భారత దివస్ అలాగే COP28 సదస్సు ఈ రెండుకి సంబంధించిన ఆన్సర్స్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ యొక్క వాతావరణ మార్పు పనితీరు ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచిందంటే 7th ప్లేస్లో నిలిచింది. అండ్ ఫస్ట్ ప్లేస్లో 1, 2, 3 ప్లేస్లో ఏ దేశాలకు కూడా స్థానం ఇవ్వలేదు. డైరెక్ట్గా 4వ ర్యాంక్ ఇచ్చారు. సో 4, 5, 6 ర్యాంకుల్లో డెన్మార్క్, ఈస్తోనియా అండ్ డెఫ్ అని గుర్తుపెట్టుకోండి. లేదా ఫిలిప్పీన్స్ ఎఫ్ ప్లేస్లో పీ పెట్టుకోండి, డెఫ్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో డెఫ్ అనేటువంటి యొక్క 4th ప్లేస్ వచ్చేసి డెన్మార్క్, 5th వచ్చేసి ఈస్తోనియా అండ్ 6th వచ్చేసి ఫిలిప్పీన్స్. డైరెక్ట్గా ఇండియా ఎన్నో స్థానం నిలిచిందంటే 7th ప్లేస్లో నిలిచింది ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ మరొకటి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళా జాబితాను ఫోర్బ్స్ నివేదిక రిలీజ్ చేసింది. అండ్ ఈ యొక్క నివేదికలో ఫస్ట్ ప్లేస్లో ఎవరు నిలిచారంటే ఐరోపా కమిషన్ ప్రజెంట్ చీఫ్ అయినటువంటి ఊర్సులా వోన్ డీర్ లియోన్. అండ్ సెకండ్ ప్లేస్లో క్రిస్టినా లగార్డే. థర్డ్ ప్లేస్లో వచ్చేసి కమలా హ్యారిస్ నిలిచారు. అండ్ భారతదేశం నుండి కూడా కొంతమంది ఈ యొక్క జాబితాలో చోటు సంపాదించారు. సో ఎవరంటే ముఖ్యంగా 5వసారి యొక్క జాబితాలో నిలిచారు. ఎవరంటే నిర్మలా సీతారామన్, అవర్ ఫైనాన్స్ మినిస్టర్. సో నిర్మలా సీతారామన్ 5వసారి యొక్క నివేదికలో నిలవడం జరిగింది. ఎన్నో స్థానం నిలిచింది అని అడుగుతారు మీకు ఎగ్జామ్లో. 32వ స్థానంలో నిలిచింది. అండ్ తర్వాత 60వ స్థానంలో రోషిని నాడార్, 70th ప్లేస్లో సోమా మండల్ అండ్ 76th ప్లేస్లో కిరణ్ మజుందర్ షా నిలిచారు. ఓకే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ నివేదిక అది కూడా. అండ్ నెక్స్ట్ దాతృత్వంలో శివ నాడార్ అనేటువంటి వ్యక్తి, అంటే దీన్ని మనం ఫిలాంథ్రఫీ అంటారు, అంటే ఇతరులకు లేదా ఇతర సంస్థలకు ఆర్గనైజేషన్స్కు ఇచ్చేటువంటి దాతృత్వానికి సంబంధించి ఈ యొక్క నివేదిక. సో ఈ యొక్క నివేదికను ఎవరు రిలీజ్ చేశారంటే ఎడెల్ గ్యూ హురున్ ఇండియా 2023 అయితే రిలీజ్ చేశారు. ఆ యొక్క నివేదికలో ఫస్ట్ ప్లేస్లో ఎవరు నిలిచారంటే HCL హిందుస్థాన్ సంబంధించి టెక్నాలజీస్ చీఫ్ అయినటువంటి శివనాడార్ ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. అండ్ ఈయన ఎన్ని కోట్ల విరాళం ఇచ్చాడంటే 2042 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. అండ్ అజీం ప్రేమ్జీ సెకండ్ ప్లేస్లో నిలిచారు.
థర్డ్ ప్లేస్లో వచ్చేసి ముఖేష్ అంబానీ నిలిచారు. అండ్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి కుమార్ మంగళం బిర్లా నిలిచారు. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ భారతదేశం ర్యాంక్ వచ్చేసి 45వ ర్యాంక్ నిలిచింది. అండ్ మొత్తంగా చూసుకుంటే 47 దేశాలకు ర్యాంకులు ఇచ్చినట్లయితే భారతదేశం 45వ స్థానంలో నిలిచింది. ఓకే, అండ్ ఫస్ట్ ప్లేస్లో నెదర్లాండ్స్, ఐస్లాండ్ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చేసి డెన్మార్క్. సో నెదర్లాండ్స్, ఐస్లాండ్ అండ్ డెన్మార్క్. నిడ్ అని గుర్తుపెట్టుకోండి, నిడ్ పెన్షన్స్. నెక్స్ట్ గ్లోబల్ వర్క్ రిమోట్ ఇండెక్స్. సో గ్లోబల్ వర్క్ రిమోట్ ఇండెక్స్ 2023 భారత ర్యాంక్ వచ్చేసి 64. ఇదేమంత ఇంపార్టెంట్ కాదు, ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ సో అక్టోబర్ 13th కరెంట్ అఫైర్స్. సో చూద్దాం ఇది. నెక్స్ట్ నివేదిక ప్రపంచ ఆకలి సూచి. సో వరల్డ్ హంగర్ ఇండెక్స్. డెఫినెట్గా ఈ యొక్క ఇండెక్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే ప్రపంచ బ్యాంకు ఈ యొక్క నివేదికను కన్సర్న్ వరల్డ్ వైడ్ ఐర్లాండ్కు చెందినటువంటిది, అలాగే వెల్త్ హంగర్ లైఫ్ జర్మనీకి చెందినటువంటి సంస్థలు నివేదికను రిలీజ్ చేశాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నివేదికను కొట్టిపడేసింది, తప్పుగా ఉంది. సో ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనకంటే ఉన్నతంగా పాకిస్తాన్ దేశానికి ఈ యొక్క నివేదికలో ఉన్నతమైనటువంటి ర్యాంకుని ఇచ్చారు. యాక్చువల్లీ ఇటీవల రీసెంట్గా ఈ యొక్క పాకిస్తాన్లో ఆహార సంక్షోభం ఎదురైంది. అప్పుడు మన భారతదేశం నుండి వివిధ దేశాల నుంచి కొంత మేరకు సహాయం చేశారు. సో అలాంటి సహాయం చేసినటువంటి దేశానికి, అంటే మన దేశానికే తక్కువ ర్యాంక్ ఇచ్చారు, బట్ పాకిస్తాన్కి ఎక్కువ ర్యాంక్ ఇచ్చారు. అందుకని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నివేదికను కొట్టిపడేసిందనమాట. సో కాబట్టి వివాదంలో నిలిచింది కాబట్టి ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇక్కడ ప్రపంచ బ్యాంక్ ఆకలి సూచి నివేదికలో భారత్ ఎన్నో స్థానం వచ్చిందంటే 111 ర్యాంకులో నిలిచింది. ఇది అవుట్ ఆఫ్ 125 కంట్రీస్ అనమాట. సో ఒకసారి మనం పాకిస్తాన్ ర్యాంక్ చూద్దాం. ఒకసారి పాకిస్తాన్ ఈ యొక్క నివేదికలో ఎన్నో స్థానం వచ్చిందంటే 102వ స్థానం వచ్చింది, 102. సో 102 స్థానంలో పాకిస్తాన్ వచ్చింది, భారతదేశం 111 స్థానం వచ్చింది. అందుకనే ఈ యొక్క నివేదికను కేంద్ర ప్రభుత్వం కొట్టిపడేసింది, వివాదాస్పదంగా మారిందనమాట. సో ఒకసారి 2022లో భారతదేశం ఎన్నో స్థానం వచ్చింది ఈ యొక్క హంగర్ ఇండెక్స్లో? 107. అండ్ 2014లో వచ్చేసి 55వ స్థానం వచ్చింది. సో చూడండి, 2014 నుండి 2023కి ఎంతకు చేరింది? 111కు చేరింది. సో నివేదిక మనం ఏం చేయలేం, నివేదిక కాబట్టి నివేదికలాగా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ మరొకటి ఇంపార్టెంట్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క నివేదిక గురించి డిస్కస్ చేస్తారు. ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం చాలా డెవలప్ అయిందని. సో 2023 ప్రకారం ఈ యొక్క నివేదికలో భారత్ ఎన్నో స్థానం వచ్చింది? 40వ స్థానం వచ్చింది అవుట్ ఆఫ్ 132 కంట్రీస్. అండ్ 2015లో భారతదేశం ఎన్నో స్థానం వచ్చింది? 81. అంటే 81 నుంచి 40వ స్థానానికి మెరుగుగా సాధించింది. అండ్ ఈ యొక్క గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానాలు వచ్చిందంటే 40. అండ్ ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్, స్వీడన్ అండ్ యూఎస్ఏ. SSU మనకు సర్వశిక్ష అభియాన్ ఉంటుంది కదా, సో అలా గుర్తుపెట్టుకోండి, SSU ఇన్నోవేషన్. ఓకే, అండ్ ఈ యొక్క నివేదికను మీకు వరల్డ్ ఇంటెలిజెన్స్ ప్రాపర్టీ ఇండెక్స్ ఆర్గనైజేషన్ విపో అంటారు, జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది ఈ యొక్క నివేదిక. ఓకే ఫ్రెండ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా అత్యంత ఆమోదనీయమైనటువంటి నేతగా ప్రైమ్ మినిస్టర్ మోడీ మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం ఇది 2023 సెప్టెంబర్లో వచ్చింది ఈ యొక్క నివేదిక. అండ్ ప్రపంచంలో అంతర్జాతీయంగా అత్యంత ఆమోదనీయమైనటువంటి నేతగా ఎవరు నిలిచారంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ నిలిచారు. సో ఎంత శాతమో అని అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 76% మంది ప్రజలు ప్రైమ్ మినిస్టర్ మోడీకి అనుకూలంగా ఓటేశారు. అండ్ 18% మాత్రమే తిరస్కరించారు. అండ్ మిగతా వాళ్ళు నన్ ఆఫ్ ది అబోవ్ లాగా ఉంటారనమాట. ఓకే, అండ్ ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఎవరు నిలిచారంటే స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలన్ బెర్సెట్ నిలిచారు. థర్డ్ ప్లేస్ వచ్చేసి మెక్సికో అధ్యక్షుడు. అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి బ్రెజిల్ అధ్యక్షుడు. సో ఇది 2023 సెప్టెంబర్ ప్రకారము. సో మీకు అడుగుతారు ఎగ్జామ్లో 2023 సెప్టెంబర్ ప్రకారమే అని మెన్షన్ చేస్తాడు, ఎందుకంటే ఈ యొక్క నివేదికలు అనేవి అప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి వాడు ఇలాంటి నివేదికలు ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో మంత్ కూడా ఇస్తాడు. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ చూద్దాం. టైమ్ మ్యాగజైన్ 2023 నివేదికలో భారతీయులు. సో ఈ యొక్క టైమ్ మ్యాగజైన్ ఇచ్చేటువంటి నివేదికలు కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో టైమ్ మ్యాగజైన్ 100 మంది ప్రభావమైనటువంటి సీలోలకు ఈ యొక్క నివేదికను ఇచ్చారు. సో ఇందులో మీకు సంబంధించి భారతదేశానికి సంబంధించి 3 నిలిచారు. ఆ యొక్క 3 పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మహిళల క్రికెటర్ వచ్చేసి హర్మన్ప్రీత్ కౌర్, అండ్ పాత్రికేయులు వచ్చేసి నందితా వెంకటేషన్, అండ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి వినోద్ డానియల్. సో ఈ 3 కూడా ఈ యొక్క టైమ్ మ్యాగజైన్ 100 ప్రపంచ ప్రభావశీలమైనటువంటి వ్యక్తుల జాబితాలో నిలిచారు ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇది మీకు 2023కు సంబంధించి
మొత్తం గ్రూప్ 2కి సంబంధించినటువంటి నివేదికలు అండ్ ఈ యొక్క టాపిక్స్ సంబంధించి ఆల్రెడీ మనం సపరేట్గా వీడియోలు చేసాం మంత్ వైజ్గా నివేదికలు అనేటువంటి టాపిక్స్. సో తప్పకుండా ఆ యొక్క నివేదికలు అనేటువంటి వీడియో కూడా చూడండి, మీకు యూజ్ఫుల్గా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.